ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఉన్నారా లేదా ఎలా తెలుసుకోవడం, ముఖ్యంగా 3 సంకేతాలు బాబా గారు మనకు అందిస్తున్నారు. మీ జీవితంలో ప్రతి క్షణం ఇలా బాబా గారు మీతోనే ఉన్నారా లేదా అని కనిపెట్టడానికి ఈ వీడియోలో 3 సంకేతాలను చెబుతున్నాను. అలాంటి సంకేతాలు ఒకవేళ మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే బాబా గారు మనతో ఉన్నట్టే అని అర్థం చేసుకోండి. ఇక ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఛానల్లో కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. ఇక మన వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? బాబాగారు మనతో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఎంతో సులభమైన మార్గం నేను చెబుతున్నాను. ఈ వీడియోలో ఆయన ఎప్పుడూ భక్తులు ఉన్న చోటనే ఉంటారు. వారి చేసిన ప్రతి పని కనిపెట్టుకొని ఉంటారు. మీరు చేసే దానాలు, ధర్మాలు, మీరు చేసే స్వార్థపు పనులు అన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఎంతవరకు మీకోసం బ్రతుకుతున్నారు, ఇతరులకు ఏ విధంగా సహాయపడుతున్నారు, ఎంతమందికి మీరు ఆశ్రయిస్తున్నారు, ఎవరికి కడుపు నిండా అన్నం పెడుతున్నారు, ఎవరిని నిందిస్తున్నారో, ఇంకా ఎంతమందికి మీరు దానాలు చేస్తున్నారో అసలు చింతిస్తున్నారా లేదా? మీ యొక్క ప్రతి అడుగు అణువణువు బాబాగారు గుర్తిస్తూనే ఉంటారు. మీరు చేయాల్సిన పనులు ముఖ్యంగా లేని వారికి ఆదుకోవడం, కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయడం. ఇలా చేస్తే బాబాకు తృప్తి. లేని వారికి అన్నం పెడితే సాక్షాత్తు ఆ సాయిబాబా కడుపు నింపినట్టు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే అనాథ పిల్లలకి ఎంత మంచి పనులు చేస్తే అంత మంచిది. మీ జీవితంలో ఎంతో ఆనందం, తృప్తిని ఇస్తారు. బాబా గారికి ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు ఉన్న భక్తులు కావాలి. వారినే ఎక్కువగా ప్రేమిస్తారు. వారితోనే బాబాగారు నిత్యం తోడు ఉంటారు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు వీడియోలో తెలుసుకుందాం. ఇది మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఖచ్చితంగా బాబాగారు ప్రేమని, ఆప్యాయతని మీరు పొందినట్టే. మరి బాబాగారి ఖాతాలో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ చిన్న ప్రయత్నం మీ ఇంట్లో చేయండి. ఒకవేళ ఇలాగే జరుగుతూ ఉంటే సత్యం, బాబా మీ తోడు ఉన్నట్టే. ముఖ్యంగా 3 సంకేతాలని గుర్తించండి. ఎలాగో అందులో మొదటిది, మీ ఇంట్లో దీపారాధన చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా, సుగంధభరితమైన పరిమళాలు మీ ఇంట్లో ఒకవేళ మీ పక్కనే లేదా ఎక్కడో ఒక చోట నుంచి మొత్తానికి ఆ విధమైన వాసన వస్తుంటే బాబాగారు మీ పక్కనే ఉన్నట్టే. ఇది మొదటి సంకేతం. మీరు అగరబత్తులు వెలిగించకపోయినా, దీపారాధన చేయకపోయినా, సుగంధభరితమైన పరిమళం ఇంట్లో లేదా పక్కనే ఉన్నట్టు ఉంటే మన బాబాగారు మన పక్కనే ఉన్నట్టే అని అర్థం చేసుకోండి. రెండవ సంకేతం ఏమిటంటే బగబగా మండే ఎండలో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆడుకున్నప్పుడు, ఏమైనా సరే ఏదో ఒక పని చేసుకుంటున్నప్పుడు ఎండలో ఏదో తెలియని చల్లగాలి మీకు తాకుతూ ఉంటే అది బాబాగారు మీ పక్కనే ఉన్నట్టు గుర్తించండి. అంతటి ఎండలో తెలియని చల్లగాలి తాకుతుంది అంటే అది బాబాగారి నీడ అని అర్థం చేసుకోండి. ఇక మూడవ సంకేతం అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి కావడం. అంటే ఏదైనా బాబాని తలుచుకొని ఇలా అనుకున్నామో లేదో అలా జరిగిపోవడం అన్నమాట. ఏదైనా మనసులో అనుకుంటే వెంటనే జరిగిపోతాయి. అలా జరుగుతున్నా కూడా బాబాగారు తోడు ఉన్నట్టే. ఇప్పుడు నేను కారులో వెళ్తూ ఉండగా మనసులో సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ ఉంటా. నేను వెళ్ళి ప్రయాణంలో ఎక్కడ చూసినా నా బాబాగారి ఫోటోల రూపంలో లేదా ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే బాబాగారు మీతో పాటు ఉన్నట్టే ఈ కారు ఇన్సిడెంట్ నాకు జరిగింది.
జరిగిందే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. మనసులో ఎప్పుడైనా బాబాని కొలిచామో సాయిరాం సాయిరాం అని వెంటనే ఏదో ఒక రూపంలో చూడడం జరిగింది. అలా జరుగుతూ ఉంటే మనతో పాటు ప్రయాణం చేయడం, మనకు ఎలాంటి ప్రమాదాలు కానీ ఆపదలు కానీ కాపాడేదానికి మనతోనే ఉన్నారు అని భరోసా బాబాగారు ఇస్తున్నారు. ఇంకా ఎన్నో రూపాలలో బాబాగారు దర్శనమిస్తారు అని చాలామంది భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. అది ఒక్కటే, మీ భక్తి సామర్థ్యాలను బట్టి బాబాగారు దర్శనం ఇస్తారు. మీ ఇంట్లో ప్రసాదానికి చీమలు పట్టి ఉంటాయి. ఇది బాబాగారి సంకేతం అని అర్థం. నిత్యం మీ ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్న బాబాగారే అని గుర్తించండి. ఇక ఎప్పుడు రాని జంతువులు, పక్షులు కానీ మీ ఇంటి వద్దకు వచ్చి పిలుస్తూ ఉంటే అది కూడా బాబాగారే అని గుర్తించండి. రోజు వాటికి ఆహారం అందించండి. ఇలాంటి పక్షులు కానీ జంతువులు కానీ అందుబాటులో లేకున్న వారు రోజు చీమలకి పంచదార వేయండి. చీమలకు పాలు, పంచదార మాత్రమే పెట్టండి. ఎందుకంటే అందులో బాబాగారిని గుర్తించి ఈ 2 పదార్థాలను వేస్తూ ఉంటే మీకు పుణ్యఫలం మీకు దక్కుతుంది. ఈ వీడియోలో బాబాగారు మీతో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ సంకేతాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.